బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పూర్తి కావడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది మరియు గ్రాండ్ ఫినాలే ఈ వారాంతంలో జరుగుతుంది. ఫైనల్లో కొంతమంది పెద్ద స్టార్స్ పాల్గొని ప్రదర్శన ఇవ్వనున్నందున షో మేకర్స్ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ లో గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వస్తాడని సమాచారం. బిగ్ బాస్ లో విన్నర్ కి ఒక బిగ్ స్టార్ ద్వారా కప్పిస్తారు. గతంలో చిరంజీవి వెంకటేష్ ఫైనల్స్ కి గెస్ట్ గా వచ్చారు. ఈసారి కూడా అదే ప్లాన్ చేశారట. సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో గెస్ట్ గా వెంకటేష్ ని పిలిచారని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 2 కి వెంకటేష్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సీజన్ 7 కి రాబోతున్నట్లు తెలుస్తుంది. వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ త్వరలో విడుదల కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ ఫైనల్ ఎపిసోడ్ కి వస్తాడని సమాచారం. మరి గ్రాండ్ ఫినాలేకి వెంకటేష్ వస్తారా లేదా అన్నది చూడాలి. ప్రియాంక, యావర్, ప్రశాంత్, అమర్, అర్జున్ మరియు శివాజీ బిగ్ బాస్ హౌస్ లో మిగిలారు. గత కొద్ది రోజులుగా ప్రియాంక జైన్ ఓటింగ్ భారీగా తగ్గిందని తెలిసిందే. ఆశ్చర్యకరంగా అర్జున్ ఓటింగ్ మెరుగుపడింది మరియు అతను టాప్ 3 పొజిషన్స్ లోకి వెళ్లినట్లు సమాచారం. పోటీ కాస్త గట్టిగానే ఉండటంతో ఏడాది షోలో ఎవరు గెలుస్తారో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం ఇదిగో ఆఫీషియల్ ఓటింగ్ అంటూ చాలా పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఓటింగ్ ఆర్డర్ ఇదే అంటూ చాలా మంది కామెంట్స్ కూడా వేస్తున్నారు. అంతేకాదు ఉల్టా పుల్టా కాబట్టి మొన్న ఫైనలిస్ట్ అని ఎలాగైతే చూపించారో అదే ఆర్డర్ లో విన్నర్ కూడా డిసైడ్ అవుతారని చెప్తున్నారు. ఆ ఆర్డర్ ప్రకారం చూస్తే అర్జున్, ప్రియాంక, యావర్, అమర్దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ ఇలా ఉన్నారు. ఈ లెక్కన స్టేజ్ పైకి పల్లవి ప్రశాంత్ ఇంకా శివాజీ ఇద్దరు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు 50 లక్షలు ప్రైజ్ మనీ. శివాజీ ఏం చేస్తాడనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే ఇప్పుడు నిజంగా ఆఫీషియల్ ఓటింగ్ అనేది లీక్ అయిందా లేదా అనేది ఎన్నో అనుమానాలున్నాయి. ఒక్కసారి అనఫీషియల్ పోలింగ్ లో చూసినట్లయితే పల్లవి ప్రశాంత్ ఎప్పటిలాగానే టాప్ లో ఉన్నాడు. ఇలాగే ఇంకొక రోజైతే అతడే విన్నర్ అవుతాడు. 33% వరకు ఓటింగ్ వస్తుందంటే ఇక తిరుగులేదని చెప్పాలి. ఎందుకంటే శివాజీ 25% మాత్రమే ఉంది. ఇక మరోవైపు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకరిని చేస్తారనే టాక్ అనేది వచ్చేసింది. చాలా మంది అర్జున్ ఎలిమినేట్ అయ్యాడని కూడా న్యూస్ వైరల్ చేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రస్తుతానికి అనఫీషియల్ పోలింగ్స్ లో మాత్రం పల్లవి ప్రశాంత్ అయితే టాప్ లోనే ఉన్నాడు. అందరు కోరుకున్నట్లు ప్రశాంత్ గనక విన్నర్ అయితే వచ్చిన అమౌంట్ రైతులకు ఇస్తానని ఇప్పటికే ప్రకటించేశాడు. ఒకవేళ ఓటింగ్ పెరిగి 2వ స్థానంలో ఉన్న శివాజీయే కప్ కొడితే తనకెంతగానో ఇష్టమైన ప్రశాంత్ యావర్లకు డబ్బు ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రశాంత్ ఎటు రైతులకు సహాయం చేయాలనుకుంటున్నాడు. ఆ పని శివాజీయే చేసి ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడుతున్నా యావర్కు కొంత డబ్బిచ్చి సాయం చేయబోతున్నాడట. ఒకవేళ అమర్, ప్రియాంకలో ఎవరు గెలిచినా తమ కోసమే ఉపయోగించుకుంటారని షోలో చెప్పారు. ఇప్పటికే ప్రశాంత్, శివాజీలో ఒకరు విజేతగా నిలుస్తారని క్లారిటీ వచ్చేసింది. అమర్కి కప్పుపై ఆశలున్నాయి కాబట్టి ప్రియాంక, యావర్కి ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బులు ఆఫర్ చేస్తే వాళ్ళు తీసుకుని వెళ్లిపోతారని టాక్ కూడా వస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.